హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయాల్టి వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే క్యాప్ కట్ లో మనం ప్రో ఫీచర్స్ వాడుతూ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. చాలా మందికి ఏం చేస్తారంటే ప్రో ఫీచర్స్ వాడినప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ కాదు, అదేమంటది బ్యాక్ టు ఎడిట్స్ లేకపోతే ప్రో బై చేసుకోండి మీకు ఒకవేళ వీడియో ఎక్స్పోర్ట్ కావాలనేసి అంటుంది కదా. సో ఇవాళ నేను మీకు ఏం నేర్పిస్తా అంటే సింపుల్ అండ్ ఈజీ వేలో మనం క్యాప్ కట్ లో ప్రో ఫీచర్స్ వాడుతూ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చాలా వీడియోస్ ఎడిట్ చేసా, అది గిట ప్రో ఫీచర్స్ వాడుతూ ఎటువంటి సింగిల్ రూపీ కట్టకుండా నేను ప్రో ఫీచర్స్ అన్ని వాడేసుకున్నాను ఎగ్జాంపుల్ తో సహా. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇంకా లేట్ చేయకుండా మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం స్క్రీన్ మీదకి వచ్చేసాం. స్క్రీన్ మీదకి రాగానే ఒకసారి రిఫ్రెష్ చేసుకొని ఫస్ట్ పాయింట్ ఏం చేసుకోవాలంటే మనం VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి. నేను మన పీసీలో స్మూత్ గా క్యాప్కట్ రన్ అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ గా ఒక VPN గురించి వీడియో చేసి పెట్టా. ఆ వీడియో లింక్ ఇట ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా, ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. అండ్ మెయిన్లీ ఆ ప్రోటాన్ VPN అనేది వాడండి, ఎందుకంటే పీసీలో చాలా బెస్ట్ వర్క్ చేస్తుంది. మనం VPN అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మన VPN ఓపెన్ అయిపోయింది కదా, ఇది కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కనెక్ట్ అయ్యాక నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం క్యాప్ కట్ ని ఓపెన్ చేసుకుందాం. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసానంటే మీకు లాస్ట్ లో ఒక టెస్ట్ వీడియో ఇస్తాను నేను, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. చాలా క్రేజీ పార్ట్ ఇదే ఉంటది. సో ఇక్కడ మనం వచ్చేసాం కదా. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నా మెయిల్ తోటి లాగిన్ అయిపోయినా. నాకు మెయిల్ ఉంది శ్రీహరినాథ్ అని చెప్పి, దీంతో లాగిన్ అయిపోయా. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ యాక్సెస్ ఓపెన్ చేశాక ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అనేది నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ మన ఇమేజ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే రైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం దీన్ని ఓకే 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 ఇక్కడ మన అడ్జస్ట్మెంట్స్ ఉంది కదా, అడ్జస్ట్మెంట్ కలర్స్, ఆటో అడ్జస్ట్మెంట్, కలర్ మ్యాచ్, కలర్ కలెక్షన్, ఇవన్నీ ప్రో ఫీచర్స్. ఇక్కడ డైమండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అంటే ఇవన్నీ ప్రో అన్నమాట. సో ఇప్పుడు నేను ఒకసారి టెంప్లెట్స్ లోకి వెళ్దాం. ఇక్కడ టెంప్లెట్స్ ఎక్కడ ఉన్నాయి, టెక్స్ట్ టెంప్లెట్స్, ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇక్కడ మన ఒక టెక్స్ట్ అనేది ఉంది కదా, ద ఎండ్ అని, దీన్ని ఒకసారి నేను యాడ్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూసినట్లయితే మన ద ఎండ్ టెక్స్ట్ అనేది ఏదైతే ఉందో దీని కలర్ చేంజ్ చేద్దామా ఒక్క సెకండ్. కనపడట్లేదు అది. ఫస్ట్ దాని కలర్ చేంజ్ చేస్తే నేను స్టెప్ బై స్టెప్ చెప్తా దీని ప్రాసెస్ ఏంటి ఎలాగో. ఫస్ట్ మనం కలర్ చేంజ్ ఆప్షన్ లేదా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెట్టేద్దాం. ఈ ద ఎండ్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇలా బేసిక్స్ లోకి వచ్చినాక ఇక్కడ మనం వేరే ఏమైనా పెట్టుకోవచ్చు, హాయ్ హలో అలాగా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి డైమండ్ ఆప్షన్ ఉంది అంటే అది ప్రో ఫీచర్, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది రాదనమాట. ఒకసారి నేను ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఆ టెంప్లెట్ యూస్ చేసాం కదా, దానికోసం అని చెప్పేది మనకి ఏమంటుంది, అది ప్రో క్యాప్ కట్ అనేది కొనుక్కోమంటుంది, లేకపోతే బ్యాక్ టు ఎడిట్స్ కొట్టి దీని ప్లేస్ లో మనం వేరే యానిమేషన్ యూస్ చేసుకోవచ్చు, దీని ప్లేస్ లో మనం వేరే యానిమేషన్ యూజ్ చేసుకోమనేసి అంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు నీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇక్కడ ఇందులో మనం చూసినట్లయితే ఈ టెక్స్ట్ యానిమేషన్ కి ఏదైతే ఇక్కడ డైమండ్ ఉందో, అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, ఇది ఈ యానిమేషన్ ఇది ట్రెండీ అని ఉంది కదా, ఇది గిట ప్రో చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రో అనే చూపిస్తుంది. కానీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ నేను ఫ్రీగా యూస్ చేశాను. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తా, మీరు చూసి షాక్ అవుతారు. మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా క్రేజీ పార్ట్ చెప్తా లాస్ట్ లో. సో ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఇక్కడ మనం యూజ్ చేసుకుందామంటే ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ కానీ ప్రో ఎఫెక్ట్స్ అన్ని రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సింపుల్ గా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఆల్రెడీ లాగిన్ లో ఉన్నాం కదా, ఒకసారి నేను ఏం చేస్తా అంటే ఇది ఏదైతే మెయిల్ ఉందో దీన్ని లాగౌట్ చేయాలి పోదాం. ఫస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ నొక్కాక ఇక్కడ సైన్ అవుట్ ఉంది కదా, ఈ సైన్ అవుట్ అనేది క్లిక్ చేసేయాలి. సైన్ అవుట్ అయ్యాక మనం మళ్ళీ క్యాప్ కట్ చేసేసుకోవాలి. ఒకసారి రిఫ్రెష్ చేసుకొని మన VPN ఉంటుంది కదా, ఇది డిస్కనెక్ట్ చేసుకోండి. డిస్కనెక్ట్ అయిపోయింది కదా. ఓకే, ఒకవేళ ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద మెయిన్ పాయింట్ చెప్తాను నేను, మనం ప్రో ఫీచర్స్ ని ఎలా యూస్ చేసుకోవాలో. మీరు ఒక పాయింట్ నోట్ చేయాలి. మరి నేను ఏం చేశానంటే నా మెయిల్ అనేది లాగౌట్ చేసా. ఇప్పుడు మనం సైన్ ఇన్ లో లేము. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే VPN కనెక్ట్ చేసుకుంటా యాజ్ యూజువల్. ఒక్కసారి ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ వచ్చాక కనెక్ట్ అయిపోయింది. నేను చెప్తా స్టెప్ బై స్టెప్. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ క్యాప్ కట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు వస్తుందో రాదో మీరే చూడండి.
ఇప్పుడు మనమైతే ఏ మెయిల్ తోటి సైన్ ఇన్ లేము, ప్రస్తుతం సైన్ అవుట్ లో ఉన్నాం. అయినా గిట్ట మనం ప్రాజెక్ట్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇంపోర్ట్ కొడదాం. ఇంపోర్ట్ కొట్టాక సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటా డ్రాగ్ అండ్ డ్రాప్ కొట్టేస్తాను నేను ఇక్కడ. డ్రాగ్ అండ్ డ్రాప్ కొట్టాం కదా, ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం టెక్స్ట్ లోకి వచ్చాక టెక్స్ట్ టెంప్లెట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ చూసినట్లయితే ద ఎండ్ కదా దాని పేరు, ద ఈ ఎండ్ అని చెప్పి సెర్చ్ కొడదాం. ఆ టెంప్లెట్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే, ప్రస్తుతం ఆ టెంప్లెట్ అయితే టెక్స్ట్ టెంప్లెట్ లోకి పోలేదు కదా, టెక్స్ట్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెంప్లెట్స్, టెక్స్ట్ టెంప్లెట్స్. ఓకే, ఒక్క సెకండ్ ఆగండి, ఇదేమో అవుతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ చేసుకున్నాక యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. యాడ్ టెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తా చూడండి. హాయ్ హలో అని చెప్పి కొట్టాం కదా, ఇక్కడ మనం దీన్ని ఇలా కొంచెం కింది చేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాం. టీ షర్ట్ మీద మంచిగా కనబడుతుంది. ఇందాక మనం యానిమేషన్స్ లోకి వెళ్ళినప్పుడు ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా ఇది ఒకసారి కట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మనము టెంప్లెట్స్ ట్రై చేద్దాం. టెక్స్ట్ టెంప్లెట్స్ కి ట్రెండింగ్ లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుందా ద ఎండ్ అని? మీరు ఇక్కడ చూసినట్లయితే ద ఎండ్ అనే టెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ద ఎండ్ అనేది ఇదైతే ప్రీమియం టెంప్లెట్ అనమాట. దీన్ని మనము ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆగండి, దీన్ని చిన్న చేసి టీషర్ట్ మీద పెడదాం. ఇప్పుడు కనపడిస్తేమో దీన్ని అయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు ఒకవేళ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుందా రావట్లేదు ఒకసారి మీ ముంగడిని చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రో ఫీచర్స్ అని చెప్పి యూజ్ చేసాము. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ మనం చూద్దాం. ఇందాక ఇక్కడ మనకి ఏం చేద్దాం, ఓకే ఇది కట్ చేసి ఇక్కడ మనం కొంచెం చూసుకుందాం. ఇక్కడ మనం వీడియోలోకి వచ్చాక ఇక్కడ ఈ ఐ కాంటాక్ట్, ఈ రిలైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, రెడ్యూస్ ఇమేజ్ నాయిస్, ఇవన్నీ మనకి ప్రో ఫీచర్స్ అనమాట. ప్రో ఆప్షన్ అనేది రావట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఒకవేళ చేసి చూద్దాం. దీన్ని చేద్దాం, దీన్ని ఆన్ చేద్దాం, దీన్ని కూడా ఆన్ చేద్దాం. ఒక సెకండ్, దీని అవసరం లేదు. ఈ ఐ కాంటాక్ట్, రెడ్యూస్ ఇమేజ్ నాయిస్, బ్లెండ్, ఈ మూడు ఆన్ చేసాం కదా. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 3-4 ప్రో ఫీచర్స్ అనేవి యూస్ చేశాను నేను. ఇక్కడ 2 టెంప్లెట్స్ యూస్ చేసా అండ్ కొన్ని ఎలిమెంట్స్ యూస్ చేసా. ఇప్పుడు ఒకసారి మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం, వస్తుందో రాదా. మీ కళ్ళ ముంగటనే చేస్తా చూడండి. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ మీద కొట్టాక 4K అవసరం లేదు, 480p ఎక్స్పోర్ట్ కొట్టేసా. మీరు చూసినట్లయితే మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అది కూడా నేను 4-5 ప్రో ఫీచర్స్ అనేది యూస్ చేసా మీ కళ్ళ ముంగటనే. ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము క్యాప్కట్ పీసీలో లాగిన్ అయినప్పుడు మన మెయిల్ తోటి లాగిన్ అవుతాం కదండి, ఆ మెయిల్ తోటి అస్సలు లాగిన్ కావద్దు. మనం సైన్ అవుట్ లో ఉండి ప్రో ఫీచర్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ నాకు చాలా లేట్ గా తెలిసింది, అయినా సరే నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు సైన్ ఇన్ లో ఉన్నారనుకో, అక్కడ నుంచి లాగౌట్ అయిపోవాలి. క్యాప్కట్ మీ మెయిల్ తోటి లాగౌట్ చేసి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకొని అప్పుడు మీరు సైన్ అవుట్ లో ఉండి ప్రాజెక్ట్స్ యూస్ చేయొచ్చు, ప్రో ఫీచర్స్ అన్ని యూస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్కట్ గురించి ఇంకా మీరు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ అవుతా. అంతవరకు సైనింగ్ ఆఫ్ హర్నా టాక్స్. బాయ్ బాయ్.